నమస్తే వెల్కమ్ టు APTS 24/7 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్. సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ కు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. మంచి మార్పు కోసమే కుటుంబ సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలకు వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసన, పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని ఆగ్రహం. పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు హరీష్ రావు. హైదరాబాద్ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టు అయి బుధవారం నుంచి చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖతయ్యారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్తిక్ రెడ్డి, నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఉండవల్లి నివాసంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్ శ్రీ రవిశంకర్ కు సాదర స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎన్విటి నగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు. తర్వాత బంజారాహిల్స్ లోని మిథాలి నగర్ ఫ్లాట్ నెంబర్ 66, 35లో మదిరెడ్డి ఉషశ్రీ, కిరణ్ కుటుంబాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ పుదురశెట్టి, అడిషనల్ కమిషనర్ సేహా శబరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, 9వ తేదీ నుండి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమవుతుంది. ఇక తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు, ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతమైన తెలంగాణగా రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4,50,000కు పైగా ఇళ్లకు సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో 85,000కు పైగా ఎన్యూమరేటర్స్ సర్వే చేస్తున్నారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఎన్యూమరేటర్స్ అడిగితే 150 ఇళ్లకు కేటాయించారు. ఇప్పటి వరకు 26 ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు, ఇంకా పథకాలు అమలవుతాయి. దీనివల్ల ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. సమాచారం గోప్యంగా ఉంటుంది. దీని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం చేశారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అది మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానివల్ల మనకి ఏమీ కూడా ప్రాబ్లం ఫేస్ చేయము. వాళ్ళు చాలా సాధారణమైన వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. అవేంటంటే మన ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమీ ప్రాబ్లం కాదు. మనకి ఆధార్ నెంబర్ అనేది ప్రతి దాంట్లో లింక్ ఉంటుంది. దానివల్ల ఏ సమాచారం బయటకు వెళ్ళదు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది అని మాకు వివరాలు వచ్చాయి. సో మేము అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. కాలనీలో ప్లీజ్ మీరు అందరూ కూడా అందరూ సమాచారం ఇచ్చి మన ప్రభుత్వానికి సహకరిస్తే దానివల్ల చాలా మందికి మంచి జరిగే అవకాశం ఉంది. వెరీ గుడ్. తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము, 9వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క
స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భాగస్వాములు చేసుకొని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే, హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపు రాష్ట్రంలో 87,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యూనరేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన 150 ఇళ్లలో 26 ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా 2 అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం. ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము. దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధం లే. ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది. అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నాకు జ్ఞాపకం ఉంది, తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు, అమర దీక్షలు, అనేక ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి వాళ్ళంతా ఇలా మౌనంగా ఉన్నారు. నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత మా కులం ఇంత అని అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసేవాళ్ళని కోరుతున్నా. మీరు మీ కులాలను చైతన్యపరచండి. అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి, సమాచారం ఇవ్వండి. కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 21 ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు, ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు. ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేము. ఆధార్ కార్డు కూడా ఆప్షనల్. క్వశ్చన్ 21 ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే 01 లేకుంటే 02 అని రాసినారు క్లియర్ గా. సొంత భూమి కలిగి ఉన్నట్లయితే 01 లేకుంటే 02 అని ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాతాంతం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతోంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాడని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గాని లేదా ఏదైనా పార్టీ నాయకుడిగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మండల స్థాయి అధికారి కావచ్చు, మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. దయచేసి అపోహలు కలిగించొద్దు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది. ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలుంటాయి. నేను ఎమ్మెల్యేస్ కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ 1%, 2% ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి. మీరు మీడియా పరంగా పోవడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్లకు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యత మాది. ఎక్కడైనా ఎమ్యూనరేటర్స్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా చట్టరీత్యా చర్యలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించినటువంటి సెక్షన్లు పెట్టబడతాయి. మీకు ఇష్టం లేకపోతే మేమేం బలవంతంగా సమాచారాన్ని నిర్బంధంగా తీసుకుంటలేం. సమాచారం ఇవ్వడానికి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇస్ నాట్ ఆస్కింగ్ బై ఎనీ ఇండివిజువల్ ఏజెన్సీస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా అధికారులు, ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో 33 జిల్లాల్లో 87,000గా విభజన చేసి జరుగుతోంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతోంది. విశాఖలో సిపిఎం ఆందోళన. విశాఖపట్నం కూటమి ప్రభుత్వంలో వైఫల్యానికి వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాలను మోపుతోందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని, పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు వేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉంది. రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ ముద్రక్ష పాలనని అంతమొందించండి, మాకు అధికారం ఇవ్వండి,
దీనికి భిన్నంగా సమర్థవంతమైన పాలన సాగిస్తాం. మేము ప్రజల మీద ధరల భారాలు వేయమని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్ర ప్రజానికి హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మీ అధికారం చేపట్టి చేస్తుంది ఏంటండి? ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పామాయిల్ ధర మార్చి నెలలో లీటర్ 90 రూపాయలు ఉంటే 137 రూపాయలు ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర 105 రూపాయలు ఉంటే 145 రూపాయలు ఉంది. ఒక లీటర్ మీద 40 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచేశారు. దీనితోడు పప్పులు, ఉప్పులు, బియ్యం, నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు భారం పెంచమని చెప్పి అన్నారు. 2021-22 సంవత్సరాలకి ఇప్పటికే ప్రజానీకం కట్టేసినటువంటి కరెంటు బిల్లు కూడా బృహత్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద అదనంగా బిల్లు వసూలు చేస్తున్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే మహిళల మీద, పిల్లల మీద అత్యాచారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర హోంమంత్రి మహిళ అదుపు చేస్తామని చెప్పి అన్నారు. కానీ మహిళ వచ్చినా పురుషులైనా సరే ప్రభుత్వ పద్ధతిలో పాటు రాలేదు. అత్యాచారాలు ఆగలేదు, హత్యలు ఆగలేదు, రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతామని చెప్పి అన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉంది. ఉద్యోగస్తు జీతభత్యాలు ఇవ్వడం లేదు, సేవలు విలీనం చేయడం లేదు. దీంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తా ఉన్నారు పంటలకి, ఆ గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగాను, విశాఖ జిల్లా వ్యాప్తంగాను అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికే గత 15 రోజుల నుంచి వాడవాడల పాదయాత్రలు చేస్తూ, కరపత్రాలు చేస్తూ, గ్రూప్ మీటింగ్లు పెడుతూ సచివాలయ నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ముందు మీరైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా అధిక ధరలు అదుపు చేయండి. బృహత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరు కరెంట్ ఛార్జీలు రద్దు చేయండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి స్టైల్లో విలీనం చేయించండి. దీంతో పాటు మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు ఆపించండి. రైతు గిట్టుబాటు ధరలు ఇవ్వండి. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు అంటే కల్పించండి. మీరు చెప్పినవి అమలు చేయండి. మీరు చెప్పని అవసరం లేదు, మీరు చెప్పినవి మాట్లాడుకుని అమలు చేయండి. దాని భిన్నంగా పరిపాలన సాగకూడదని చెప్పినది డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం కానీ తన హామీలని భిన్నంగా పరిపాలన కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పెట్టిందో టీడీపీ, జనసేన కూటమి కూడా ప్రజలు అదే గతి పెట్టిస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి చెందింది. ఏపీలో గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు విడటం లేదు. వైద్యం చేయించుకోవడానికి డోలీలో వెళ్తూ అల్లూరు జిల్లాలోని అనంతగిరి గుమ్మ పంచాయతీలోని కర్రిగూడకు చెందిన సుక్రమ్మ అనే మహిళ ప్రాణాలు విడిచింది. వాంతులు, విరోచనాలతో 2 రోజులుగా బాధపడుతున్న ఆమెను డోలీలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ డోలీ కష్టాలను తీర్చడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు నగర మేయర్. మొఘల్ రెస్టారెంట్, డైన్ హిల్ మండి రెస్టారెంట్లలో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. పాడైపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహకులపై, హోటళ్ల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్. See, because this is contaminated. Because water. No. మీరు శాంపుల్ తీసుకోండి, మీరు అన్ని శాంపుల్స్ తీసుకోండి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ట్రాక్ పై 12 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 300 మీటర్ల మేర ట్రాక్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది.
నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం हेडगेवार स्मारक स्थल ने संदर्शिंची घन निवाళి अर्पिंचाరు బండి సంజయ్. दूसरी बात उन्होंने कही थी कि यहाँ पे जितनी आर्चेस होंगी इट इज अ कंस्ट्रक्शन ऑफ 3 धनुष्य. कहीं पे भी देखो 3 धनुष्य, 3 धनुष्य के सेट है कहीं पे भी. और धनुष कैसा है कि जब हम धनुष खींचते हैं डोरी तो बाण जो रहता है उसका बाणाग्र 2 धनुष को लगता है, वो धनुष के ऊपर वो बाणाग्र लगा हुआ है, यानी कि नीचा हुआ धनुष्य है. इट्स रेडी टू गो. इफ यू रिलीज इट विल गो टू इट्स डेस्टिनी. तो कार्यकर्ता भी ऐसा ही होना चाहिए कि हर हमेशा तैयार हो, हर हमेशा रेडी हो. सूचना मिलती वो अपना काम पूरा करे. दैट्स द सेकंड थिंग. एंड थर्ड थिंग ऐसा, ये तीनों धनुष्य जब नीचे आते तो उसके नीचे शेष नाग की प्रतिकृति, नाग का फन, शेष नाग रेप्लिका. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేశారు అధికారులు. ఇక 3 అడుగుల ఎత్తు పెరిగిన గంజాయి ముక్కలను సైతం కనుగొనేలా హై డెఫినిషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఏపీ ప్రభుత్వం. గంజాయి ముక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్ తో హాట్ స్పాట్ల ద్వారా గుర్తించనుంది. ఇక గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. లగచర్ల లడాయి అరెస్ట్ రెడీ అన్న కేటీఆర్. హైదరాబాద్ లగచర్ల లడాయి ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. అధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా మంత్రులు ఆరోపిస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బుధవారం అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే దాడి అని పట్నం నరేందర్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇక కేటీఆర్ అరెస్టు చేస్తారని రాత్రి నుంచే నందినగర్ లో కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. కేటీఆర్ నివాసంలోనే హరీష్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను అరెస్టుకి రెడీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతుల గొంతు అయినందుకు అరెస్టు చేస్తే గర్వంగా ఫీల్ అవుతానని ట్వీట్ లో పేర్కొన్నారు. అరెస్టు చేయండి అని సవాల్ విసిరారు. అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సత్యదేవుడు అనంతలక్ష్మి సమేతుడై సుందరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై విహరించారు. భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లను కొండపై నుంచి దిగువ పంపా సరోవరం వద్దకు తీసుకొచ్చారు. వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం 3 సార్లు పంపాలు ఊరేగించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ, చైర్మన్ ఐవి రోహిత్, ఈవో రామచంద్ర మోహన్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించారు.
నుంచున్న వాళ్ళు దింపేయండి. ఎవరు నుంచోడానికి వెళ్ళారు కూర్చోవాలి. విచక్రమే త్రేధానుదే పదం శ్రీని పదా విచక్రమే లైటింగ్ ఉన్న బోటు కొంచెం దేవుడికి దగ్గరగానే చూపిస్తూ ఉండండి. ఇవి బులెటిన్ డీటెయిల్స్.